హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ట్రెండింగ్ స్లీవ్స్, కట్ వర్క్ స్లీవ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయినాయి కదా. నెక్కి కింద ఫ్రాక్ బార్డర్కి అన్నిటికీ యూజ్ చేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి కదా. అది ఈజీగా స్టిచ్ చేసుకోవటం ఎలాగో చూపిస్తాను నేను మీకు ఇవాళ. దానికోసము పేపర్ కటింగ్ పైన చూపిస్తున్నాను. దానికోసం స్లీవ్ కట్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ వేసుకొని హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ అనుకోండి. 5 ఇంచెస్ అయితే కట్ వర్క్లో కొంచెం లెంత్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. నేను 5.5 తీసుకుంటున్నాను. 5.5, 3.5 డౌన్ తీసుకుందాం. డౌన్ తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇది ఇక్కడికి హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇలా చూస్తున్నారు కదా, హ్యాండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఏదైతే డ్రా చేసామో దాని మీద ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది మన హ్యాండ్ లూజు, అది ఎంత వస్తే అంత హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. దీనికి కట్ వర్క్ స్ట్రిప్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకున్నాము. ఇది బక్రం అనుకోండి. బక్రం అయినా లైనింగ్ పీస్ అయినా మనకి సేమ్ ఉంటుంది. లైనింగ్ పీస్ అయితే స్ట్రిప్స్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కట్ వర్క్ డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఇట్లా మార్క్ పెట్టుకుని 2 ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. కట్ చేసేసుకున్నాను. ఇలా స్ట్రిప్ కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్న స్ట్రిప్కి ఒకవైపు ఇలా 1.5 ఇంచు డిస్టెన్స్లో మార్క్ పెట్టుకోవాలి. 1.5 ఇలా మార్జిన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టం ఏమీ కాదండి, చాలా ఈజీ. ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒక రౌండ్ షేప్ది మనం సర్కిల్స్ మార్క్ చేసుకోవడానికి ఇలా మీ దగ్గర ఏది బాటిల్ క్యాప్ అయినా తీసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో దానికి ఇలా పెట్టుకొని కొంచెం పేపర్ గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్కి ఇలా. ఇవి డాట్స్ ఎందుకు అంటే మనకి జస్ట్ మార్జిన్ కోసము, మనం ఎక్కడి నుంచి మార్క్ చేసుకుంటున్నామో తెలియడం కోసం. ఇలా షేప్ అన్ని డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా డ్రా చేసుకొని దీనిపైన ఇలా కుట్టుకుంటూ దీనిపైన ఇలా స్టిచ్ వేసుకుంటూ హ్యాండ్ ఇలా ఉంది కదా, ఇలా డ్రా చేసుకొనైనా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది కట్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఈజీగా వచ్చేస్తుంది. ఇదే దీనిపైన ఇలా పెట్టి ఒక స్ట్రైట్ స్టిచ్ చేసేసుకోండి. స్ట్రైట్ వేసేసుకుని ఇది ఇలా రివర్స్ చేసామంటే ఇలా కర్వ్స్ వచ్చేస్తాయి అంతే.
చూసారు కదా, కట్ వర్క్ స్లీవ్స్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం ఎంత ఈజీయో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.